గైస్ నా పేరు మైత్రి వెల్కమ్ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్ సబ్స్క్రైబ్ చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్ గా ప్రస్తుతం అన్వేష్ గారి చుట్టూ ఏదైతే సోషల్ మీడియాలో కాంట్రవర్సీ నడుస్తుందో మనకందరికీ తెలిసిందే కదా దానికోసం. సో చాలా అంటే చాలా హెవీగా నడుస్తోంది అండ్ దాని ద్వారా ఇంపాక్ట్ కూడా చాలా హెవీగానే పడింది. అఫ్ కోర్స్ ఇంకా పీపుల్ చాలా చాలా హెవీగా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అంత హెవీగా కాకపోయినప్పటికీ కూడా కొంత హెవీగానే ఇంపాక్ట్ పడింది. చాలా చాలా హెవీగా అంటే నా ఉద్దేశం ఏంటంటే కొంతమంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అతనికి యాక్చువల్ గా ఇష్యూ జరగడానికి ముందు 2.51 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కదా. సో అది చాలా వరకు తగ్గిపోవాలి. ఇంకా వీలైతే 1 మిలియన్ లోపుకి వచ్చేయాలి అన్న ఎక్స్పెక్టేషన్ ఉంది. బట్ అలా జరగలేదు. అలాగే ఇన్స్టాలో కూడా 1.8 మిలియన్ అబవ్ ఉన్నారు. సో అది ఇప్పుడు 1.4 మిలియన్ వచ్చింది అండ్ ఇంకా తగ్గేటట్టుగానే కనబడుతోంది ప్రస్తుతానికి చెక్ చేస్తే. తగ్గుతోంది, కొంత కొంతగా తగ్గుతోంది. సో అది కూడా ఇంకా తగ్గిపోవాలి. అసలు కంప్లీట్ గా లెస్ దాన్ 100K, లెస్ దాన్ 500K ఆ రేంజ్ కి వచ్చేయాలి అన్నట్టుగా కూడా కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ అలా అయితే జరగలేదు. బట్ చాలా వరకు తగ్గినట్టే. ఎందుకంటే 18,93,000 దగ్గర ఈ ఇష్యూ స్టార్ట్ అయింది అండ్ అక్కడ నుంచి అలా తగ్గుతూ 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 వచ్చి అది ఇప్పుడు చాలా అంటే చాలా హెవీగా తగ్గిపోయింది. సో మోర్ దెన్ 4 lakhs వెళ్ళిపోయారు కదా. సో అందువల్ల చాలా హెవీగానే ఇంపాక్ట్ అయితే పడింది దీని కారణంగా. ఇన్స్టాగ్రామ్ లో ఎస్పెషల్లీ, యూట్యూబ్ లో కూడా గట్టిగానే పడినట్టు నన్ను అడిగితే. ఒక 2,80,000 పైన తగ్గారు అంటే అది కూడా పెద్ద ఇంపాక్ట్. సో ఇదంతా కూడా జరిగింది కదా. అయితే ఈ టైంలో ఏంటంటే ఈ ఇష్యూలోకి ఐజుడ్ కూడా వచ్చాడు. ఏహే ఎంతసేపు నాకు ఐజుడ్ అని వస్తుంది, ఏజుడ్ కూడా వచ్చాడు. ఈ ఏజుడ్ అనే పర్సన్ ఎందుకు వచ్చాడంటే జనరల్ గా సోషల్ ఇష్యూస్ మీద, సొసైటీ రిలేటెడ్ ఇష్యూస్ మీద అందరూ రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నేను ఎలాగైతే రియాక్ట్ అవుతానో, విఆర్ ఎలాగైతే రియాక్ట్ అవుతాడో, క్రాంతి గారు ఎలాగైతే రియాక్ట్ అవుతారో అట్లాగే ఆయన కూడా రియాక్ట్ అవుతుంటాడు. ఈ సోషల్ ఇష్యూస్ మీద, సోషల్ ఇంజస్టిస్ మీద మాట్లాడుతూ అండ్ కాంట్రవర్షియల్ ఇష్యూస్, ట్రెండింగ్ ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి రెస్పాండ్ అవుతూ, వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ, ఒపీనియన్స్ చెబుతూ ఆ ఇష్యూస్ ని ఇంకా ఎక్కువగా రైస్ చేస్తూ వీళ్ళందరూ కూడా అలాగే చేస్తుంటారు కదా. సో మరి అన్వేష్ గారి ఇష్యూ ఎందుకని ఆయన రైస్ చేయలేదు అని చెప్పి కొంతమంది నుంచి డిమాండ్ అయితే వచ్చింది. చాలా హెవీగానే క్వశ్చన్ వచ్చింది యాక్చువల్గా. ఇన్ఫాక్ట్ ఆయన వీడియో చేయకపోవడం వల్ల ఆయన మీద కూడా ఒక రకంగా చిన్న సైజ్ బ్యాక్లాష్ వచ్చింది. మరి పెద్దగా నేను అనగాని బట్ ఒక మినిమల్ బ్యాక్లాష్ అయితే వచ్చింది. ఎందుకు చేయట్లేదు, భయపడ్డాడా, లేదా ఏంటి కాంటాక్ట్స్ ఉన్నాయా, ఏంటి అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో చాలా మంది అయితే వెళ్ళారు. సో అలా వెళ్ళిన టైంలో ఆయన ఒక వీడియో చేశాడు. ఇన్ జనరల్ గా పీపుల్ ఎలాగైతే ఆయన రియాక్ట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తారో ఆయన అలాగే రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆయన బేసిక్ గా అంతకు ముందు హిందూ దేవుడి గురించి మాట్లాడిన తీరు కానీ, లేదంటే మాల వేసుకొని మరి వీడియోలు చేసిన విధానం కానీ, ఇట్లాంటివన్నీ మనం ఆల్రెడీ చూసాము, చాలా మంది చూశారు. సో ఎవరైతే క్వశ్చన్స్ రైజ్ చేశారో వాళ్ళు ఎస్పెషల్లీ ఎక్కువ చూశారు. సో అలా చూసి ఆయన మన అప్పుడు అలా చేసిన పర్సన్, అప్పుడు అలా రియాక్ట్ అయిన పర్సన్, ఇప్పుడు ఇండియాకి సంబంధించి, పాకిస్తాన్ సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు నిలబడే పర్సన్, ఈ ధర్మం గురించి వేరే ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు నిలబడే పర్సన్ ఇప్పుడు ఎందుకు నిలబడలేదు? సో సీతాదేవిని అలా అన్నప్పుడు, ద్రౌపది దేవిని అలా అన్నప్పుడు ఎందుకు నిలబడలేదు, ఎందుకు తప్పుగా మాట్లాడుతుంటే అసలు వాయిస్ రైజ్ చేయలేదు అనే క్వశ్చన్ వచ్చింది ఆబ్వియస్లీ. సో దానికి తగ్గట్టుగానే ఆయన వాయిస్ అయితే రైజ్ చేశాడు. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అది రైజ్ చేసిన ఒక 2 గంటలకి ఆ ఆ ఉదయించిన సూర్యుడి మీద ఎవరో నీళ్లు చల్లారు, సూర్యుడు అస్తమించాడు. సో అక్కడ ఏం జరిగిందంటే ఆయన వీడియో డిలీట్ చేసి, డిలీట్ అవ్వని ప్రైవేట్ నాకు తెలియదు కానీ మొత్తానికి అయితే వీడియో అయితే రిమూవ్ అయిపోయింది ఛానల్ నుంచి. సో ఇంకా లేదు, మేబీ ఉండుండొచ్చేమో, ప్రైవేట్ గా ఉండుండొచ్చేమో, బట్ పబ్లిక్ లో అయితే కనబడట్లేదు మనకైతే. సో దాని రిలేటెడ్ గా ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టారు. నేను ఎవరికి భయపడి అయితే తీయలేదు అండ్ నా ఫ్యామిలీని కూడా లాగుతున్నారు. సో అది కరెక్ట్ కాదు అన్న సెన్స్ లో నేను ఇట్లా చెప్పాను. అండ్ తర్వాత తీసేశారు. అండ్ నేనేంటో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా, నేనేంటో మీకు తెలుసు అన్నట్టుగా కూడా ఆయన ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టారు. సో ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇష్యూ అయితే రైజ్ అవుతుంది. సో ఇప్పుడు ఐజుడ్ గారి సైడ్ పాయింట్లు ఏంటి అండ్ ఆయన అపోజ్ చేస్తున్న వాళ్ళ సైడ్ ఉన్న పాయింట్లు ఏంటి అంటే ఇక్కడ ఈ ఎంటైర్ ఇష్యూ. సో దాని గురించి కొంచెం మాట్లాడుకోవడం ట్రై చేద్దాం. ఐజుడ్ అని ఉంది కదా, మళ్ళీ కూడా ఏజుడ్, సరే నాకు అంతే, అది అలాగే వస్తున్నాను నేను. వేరే ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు కూడా నాకు అదే తెలియదు. సరే నేను ఇట్స్ ఓకే. సో ఏజుడ్ సైడ్ పాయింట్స్ అవుతాం. సో పాయింట్ నెంబర్ 1, డ్రాగింగ్ ద ఫ్యామిలీ. సో ఇన్ జనరల్ గా ఇప్పుడు అన్వేష్ గారు బేసిక్ ఇప్పుడు శివాజీ గారు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ కి ఆయన రియాక్ట్ అయిన తీరులో ఆయన శివాజీ గారిని ఎల్ కొడుకు అనే ఒక పదంతో సంబోధించి ఆయన విపరీతంగా
బూతులు తిట్టి అట్లా మాట్లాడారు కదా. సో ఈయన కూడా అనిపించి ఉండొచ్చు, లేదంటే ఈయన ఫ్యామిలీ మెంబర్స్ అనిపించి ఉండొచ్చు, లేదంటే ఇంకెవరికైనా అనిపించి ఉండొచ్చు. ఇంత బతుకు బతికి వాళ్ళెవరితోనూ ఎల్లగొడుకు అని అనిపించుకోవాల్సిన కర్మ నీకుందా? నీకు అవసరమా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ వీడియో చేసావు అంటే, ఈ వీడియో కనుక ఇంకొంచెం గట్టిగా వైరల్ అయింది అంటే, ఇప్పుడు నువ్వు చేసినట్టు అది ఎక్కువ రీచ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇస్తారు నీకు, బాగా వైరల్ అవుతుంది. సో ఒకవేళ వైరల్ అయ్యింది అంటే ఆయన వరకు వెళ్తుంది. ఆయన వరకు వెళ్ళిందంటే ఆయన నిన్ను కూడా రేపు పొద్దున్న అలా బూతులు తిడుతూ వీడియో చేయడానికి గ్యారెంటీ ఉందా? ఖచ్చితంగా చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, నిన్ను కూడా బూతులు తిడుతూ. అండ్ నేను అలా తిడుతున్నప్పుడు నిన్నొక్కడే లాగినట్టు కాదు కదా, ఫ్యామిలీని కూడా లాగినట్టే, లేడీస్ ని కూడా లాగినట్టే, అందరినీ ఇన్వాల్వ్ చేసినట్టే. అండ్ ఎంత కాదన్నా కూడా ఆయనకి ఇప్పటికీ కొంతమంది సపోర్టర్స్ అయితే ఉన్నారు. ఇక వాళ్ళు కూడా వచ్చి నిన్ను విపరీతంగా దుర్భాషలాడతారు, బూతులు తిడతారు. సో ఇక దాంట్లో కూడా లేడీస్ ఇన్వాల్వ్ చేస్తూ తిట్లు తిడతారు, బూతులు తిడతారు, అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ అవసరమా నీకనే పాయింట్ రైజ్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచో, లేదంటే ఆయన వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సైడ్ నుంచో, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఓపెన్ చేయాలి. బట్ వాళ్ళ నుంచి ఒక పాయింట్ అయితే రైజ్ అయ్యి ఉండొచ్చు. ఎందుకు వచ్చిన పంచాయతీ కూడా ఆయన తీసేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఒక వీడియో లేకపోతే ఆయనకి రోజు గడదు, రేపు బియ్యానికి డబ్బులు లేవు, అయ్యో అలాగే ఇప్పుడు ఆ వీడియో ఫీజు వస్తే ఇప్పుడు నేను బియ్యం కొనుక్కోగలను అనే పరిస్థితి లేదు ఆయనకి. ఈజ్ సన్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన పెళ్లి చంద్రబాబు నాయుడు. సో ఇంకా సో అది పెద్ద మ్యాటర్ కాదు. ఇంకేమంటే ఇష్యూ మీద వాయిస్ రేజ్ చేయాలనే సబ్జెక్ట్ ఉంది, బట్ ఆయన రేజ్ చేయకుండా వదిలేసిన ఇష్యూస్ ఎన్నో ఉన్నాయి. ఇంత ముందు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే అన్నెసరీ అనుకున్నప్పుడు వదిలేస్తుంటారు. కాకపోతే ఇది ఏంటంటే ఇది బేసిక్ గా పీపుల్ నుంచి కూడా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండేసరికి ఆయన చేసినట్టు ఉన్నాడు నాకు తెలిసి. బట్ ఏమంటే ఇట్లా ఈ ఒపీనియన్ వచ్చి ఉండొచ్చు. ఎందుకు అనవసరంగా, ఎందుకు నీ మీద ఒకరు నోరేసుకొని పడిపోయే అవకాశాన్ని నువ్వు ఎందుకు ఇవ్వాలి అనే ఒక పాయింట్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన ఆసిమ్ మునీర్ కోసం ఎంతైనా తిట్టనేయండి అబ్బా, ఆసిమ్ మునీర్ వచ్చే ఏజుడ్ కోసం వీడియో చేయడు కదా. ఆయన బేసిక్ గా మమతా బెనర్జీని ఎంతైనా తిట్టనియండి అబ్బా, మమతా బెనర్జీ వచ్చి ఏజుడ్ మీద వీడియో చేయలేదు, ఏజుడ్ ని బూతులు తిడుతూ ఆవిడ ప్రెస్ మీట్ ఏం పెట్టదు కదా, అంబా తుంబట్ అంబ తుంబట్ అంబా అనుకుంటూ పెట్టదు కదా ఆవిడ. సో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆయన ఏదైతే చేస్తున్నారో దాని కారణంగా ఆయనకు కానీ ఆయన ఫ్యామిలీకి కానీ ఇంపాక్ట్ ఏమీ లేకుండా అట్ ద సేమ్ టైం ఆయనకు పాజిటివిటీ మాత్రమే వస్తున్న సిచ్యువేషన్ లో ఆయన ఉన్నప్పుడు ఆయన ఎందుకు కోరి నెగిటివిటీ తెచ్చుకోవాలి? నెగిటివిటీ అంటే అది ఒక పర్సన్ నుంచే అయి ఉండొచ్చు, బట్ ఆ ఒక పర్సన్ నుంచి వచ్చిన నెగిటివిటీని ఆ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోలేకపోవచ్చు, ఆ మాటల్ని తీసుకోలేకపోవచ్చు. సో దాని కారణంగా మేబీ ఆయన వీడియోని టేక్ డౌన్ చేసుకుంటారు. సో ఇది నాకు ఓవరాల్ గా అనిపిస్తున్న విషయం నాకైతే మాత్రం ఆయనకు సంబంధించి. తర్వాత రెండోది ఆయన అపోజ్ చేసేవాడు చెప్పే పాయింట్స్. వాటి వెర్షన్ ఏంటి? ఒకటి భయపడ్డాడు అని చెప్పి సినిమాలో ఉండదు, గబ్బర్ సింగ్ భయపడ్డాడు అని చెప్పి ఉంటారు కదా, అలా అనమాట. సో ఈయన భయపడ్డాడు అంటే ఇది ఒక రకంగా కరెక్టే, కానీ ఫ్యామిలీ కోసం భయపడడం ఈజ్ ద రైట్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. అసలైన మగాడి లక్షణం ఏంటంటే ఫ్యామిలీ గురించి భయపడడం అనేది డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ గురించి ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేస్తున్న పనుల కారణంగా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపాక్ట్ రాకూడదు, ఫ్యామిలీని ఎక్కువగా డ్రాగ్ చేయకూడదు మన దాంట్లోకి అని అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఇలాంటి ఒక స్టాండ్ తీసుకోవడం తప్పలేదు. ఇలా భయపడడంలో కూడా తప్పలేదు. ఒక నిజంగా ఆయన భయపడినప్పటికీ ఇలా జరుగుతుంది అనుకుని భయపడితే అలా భయపడటం కూడా తప్పే. నా లక్ష్యం అయితే అది. భయపడ్డాడనే లక్ష్యం కూడా బయట ఉంది, బట్ అది ఇంకో రకంగా అంటే ఈ అన్వేష్ ని ఫేస్ చేయలేము అన్న సెన్స్ లో భయపడ్డాడు అన్నట్టుగా ఉంది. బట్ మేబీ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయిపోద్ది కదా, అనవసరంగా డ్రాగ్ చేస్తారు కదా, ఎందుకులే మళ్ళీ పాత ఏదో అవుతారు, ఇట్లా కూడా ఉంటది, ఏదో ఒకటి మైండ్ లో ఉండి ఉండొచ్చు ఆ టైంకి. సో అందుకని ఆయన అట్లా ఫీల్ అయి ఉండొచ్చు. సో ఆయన అందుకని తీసేసి ఉండొచ్చు. సో అది అలా భయపడడం కూడా మంచిది నన్ను అడిగితే. ఎందుకంటే ఫ్యామిలీ గురించి ఆలోచించాను. ఇప్పుడు నేనైనా సరే నేను పొద్దున్న ఏదో ఒకటి వీడియో చేయాలంటే నేను కొద్దో గొప్ప జాగ్రత్తగా ఆలోచిస్తూ కొద్దో గొప్ప ఏమంటున్నాను మరి కంప్లీట్ గా హార్ష్ గా ఉండకుండా ఎందుకు మాట్లాడతా. ఇప్పుడు నేను అన్వేష్ గారి వీడియోలో కూడా నేను ఎప్పుడు మీరు నా వీడియో గమనించినట్టయితే నేను ఆయన గురించి హార్ష్ గా మాట్లాడలేదు, కరెక్ట్ కాదు తప్పు అన్నట్టుగా చెప్పుకున్నాను తప్ప హార్ష్ గా నేను ఎక్కడ మాట్లాడలేదు. సో ఎందుకు అంటే ఎందుకు వచ్చింది? సో మనం మన లిమిట్స్ లో ఉండి మాట్లాడితే అవతల వాడు మనల్ని ఏమనరు. సో అదొక క్లారిటీలో నేను ఉన్నాను, అట్లాగే ఆయన కూడా ఆయన క్లారిటీలో ఉండొచ్చు. సో అది మేబీ రీజన్ అనిపిస్తుంది. రెండోది కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇంతకు ముందు ఐజుడ్ మీద అన్వేష్ గారు వీడియో చేసినప్పుడు కూడా ఏజుడ్ మీద అన్వేష్ గారు వీడియో చేసినప్పుడు ఏజుడ్ రియాక్ట్ అవ్వలేదు. ఐ మీన్ ఏజుడ్ ఇన్ ద సెన్స్ అజయ్ హనుమంత్ ఆయన రియాక్ట్ కాలేదు. సో అది అంటే అప్పుడు ఎందుకు ఇష్యూ అనుకొని రియాక్ట్ అవ్వలేదు అని అనుకున్నాను. బట్ ఇప్పుడు కూడా ఇట్లా వీడియో డిలీట్ చేస్తూ ఉండేసరికి ఆయన నుంచి ఏదో మెసేజ్ వచ్చిందేమో, సో మెసేజ్ వస్తే ఈయన డిలీట్ చేస్తాడేమో ఆ లక్ష్యంలోకి వెళ్ళింది కొంతమందికి. ఆ కాంటాక్ట్స్ ఉండి ఆ కాంటాక్ట్స్ వల్ల డిలీట్ చేస్తారేమో అనే పాయింట్ కూడా వచ్చింది.
వీఆర్ నాట్ షూర్. దాని గురించి మనం ఎవరో చెప్తాను చెప్పండి. అది నిజమో కాదో మనకు తెలీదు. అసలు అక్కడ ఎంతవరకు ఏమైంది? అసలు ఇంకోటి కాంటాక్ట్ లో ఉంటాననుకో నేను అనుకోవట్లేదు. బట్ ఐఎమ్ నాట్ షూర్. నాకు తెలియదు కాబట్టి నేను దీని మీద నేను మాట్లాడలేదు, స్పందించలేదు. సో ఇదో ఒక ఒపీనియన్ అయితే ఉంది. తర్వాత ఇంకా మూడోది ఏంటంటే ఒకవేళ దీన్ని ఇలాగే కనుక వదిలేసినట్టయితే ఇష్యూ పెద్దదయ్యి ఒకవేళ ఆయన రియాక్ట్ అయినట్టయితే మళ్ళీ రేపు పొద్దున ఈయన కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చినట్టయితే సో ఈ 1 vs 1 అన్నట్టు అయిపోయి ఆ ఇష్యూ అనేది పెద్దదైపోయి ఏదో కాంట్రవర్సీ లాగా అయిపోయి ఇంకా అదే ఒక మెయిన్ సబ్జెక్ట్ అయిపోయి అదే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా అటెన్షన్ అయిపోయి అలా అయిపోద్దేమో అనే ఫీలింగ్ లో కూడా ఆయన ఆపేసి ఉండొచ్చు అనే ఫీలింగ్ కూడా వచ్చింది చాలా మేబీ అది కూడా వాస్తవం అయి ఉండొచ్చేమో. సో ఇప్పుడు ఈయన ఒక వీడియో చేశాడు ఒక ఆయన రియాక్ట్ అయ్యారు అనుకోండి హెవీగా ఆర్ లేదంటే మల్టిపుల్ టైమ్స్ రియాక్ట్ అవుతూ వచ్చారు అనుకోండి అన్వేష్ గారు అప్పుడు ఈయన కూడా ఏదో ఒక టైంలో మళ్ళీ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది, మళ్ళీ రియాక్షన్స్ వస్తాయి. సో ఇంకా యాక్షన్ రియాక్షన్ చేసుకుంటూ పోతే మెయిన్ అంటే డైల్యూట్ అయిపోద్ది కదా. సో అది వద్దు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము ఉండొచ్చు అని చెప్పి కొంతమంది అభిప్రాయం. మేబీ అది కూడా వాస్తవం అయి ఉండొచ్చు. సో వీఆర్ నాట్ షూర్ అబౌట్ మేబీ అది అయి ఉండొచ్చు. సో ఇలాగ కొన్ని పాయింట్స్ అయితే అటు వినబడుతున్నాయి ఇటు వినబడుతున్నాయి. బట్ ఓవరాల్ గా నన్ను అడిగితే ఒకటే చెప్తా, ఆయన అసలు చేయకుండానైనా ఉండాల్సింది. నన్ను అడిగితే ఏజుడు చేసిన ఏకైక మిస్టేక్ ఏంటంటే ఎంటైర్ సినారియోలో ఆయన అసలు వీడియో పెట్టకూడదు. ఎవరు ఎంత మాట్లాడుకున్నా సరే పెట్టకూడదు అసలు సబ్జెక్ట్ ని. కానీ ఆయన పెట్టి డిలీట్ చేయడం అనేది పంపేయండి ఇక్కడ. అంతే నన్ను అడిగితే ఇదే జరిగింది. పెట్టాక ఇంకా కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఫేస్ చేయాలి. ఇంకా వన్స్ పెట్టేశాక పెట్టక ముందు ఆలోచించుకోవాలి. లేదు పోనీ ఆయన పెట్టినా కూడా ఏం ఇంపాక్ట్ ఉండదు సొసైటీ మీద సోషల్ మీడియా అనుకోండి అది వేరే లెక్క మళ్ళీ. సో బట్ పెడితే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు మటుకు ఆలోచించి తూచి అడుగులు వేయాలి. అంతేగాని మనం పెట్టిన తర్వాత 2 గంటలకు ఎప్పుడో డిలీట్ చేసి ఒక కమ్యూనిటీ పోస్ట్ చేస్తా సెట్ అనుకుంటే కొంచెం ఇష్యూస్ వస్తాయి. సో బేసిక్ గా అది జరుగుతుంది ఇక్కడ. సో ఈ ఐజుడ్ వర్సెస్ నాన్వేషణ ఈజ్ ద మోస్ట్ అన్నెసెసరీ థింగ్ ఇన్ ద ఎంటైర్ కాంట్రవర్సీ. అసలు యాక్చువల్గా ఇది అసలు అవసరమే లేని సబ్జెక్ట్ ఇది, కానీ ఇది రైజ్ అయ్యింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ హ్యాపెండ్. నాకైతే ఇలా అనిపించింది. సో మరి మీకేమనిపించింది ఎంటైర్ ఇష్యూలో? మీరు ఎవరి సైడ్ ఉంటారు? అంటే ఐజుడ్ గారి సైడ్ ఉంటారా? ఏజుడ్ గారి సైడ్ ఉంటారా? ఏజుడ్ గారి సపోర్ట్ సైడ్ ఉంటారా? ఏజుడ్ గారి ఆపోజిట్ పీపుల్ సైడ్ ఉంటారా? ఏజుడ్ గారిని అపోజ్ చేస్తున్న వాళ్ళ సైడ్ ఉంటారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్స్ గైస్ దిస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ వీడియోస్ మీద ఫాలో అవ్వచ్చు. థాంక్యూ సో మచ్. నెక్స్ట్ వీడియో